नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। మన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి జంక్షన్ ఆ కాలనీ నుంచి ఈ ఎర్రకుంట చౌరస్తా దాకా దాదాపు 5 కిలోమీటర్ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. పహాడి షరీఫ్ ఏరియాలో షాహీన్ నగర్ కావచ్చు, ఎర్రకుంట కావచ్చు, తర్వాత కొన్ని కాలనీలు ఉన్నాయి. ఇవన్నీ అది క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం గుర్తించాము. ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలు ఏమైనా ఎవరు బెదిరిస్తే దానికి ఏమైనా బలి కాకుండా వాళ్ళు నిర్భయంగా ఓటు వేయాలా ఆ ఉద్దేశంతో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్తో ఈ దాదాపు 1000 మందితో మార్చ్ పాస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో మా పోలీసు వర్గాలు, తర్వాత స్పెషలీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, తర్వాత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దాదాపు 6 కంపెనీ దాంట్లో పార్టిసిపేట్ అయినారు. మా రాచకొండ కమిషనరేట్ తరఫున బ్యాండ్, తర్వాత మౌంటెడ్ పోలీస్ కళా బృందాలు, తర్వాత మా అన్ని అధికారులు, జాయింట్ కమిషనర్ కావచ్చు, డీసీపీ, తర్వాత కానిస్టేబుల్తో సహా అందరం 1000 మందితో ఈ మార్చ్ పాస్ట్ మనం చేసాము. షాహీన్ నగర్ ఏరియా, తర్వాత ఇక్కడ ఈ ఎర్రకుంట, బాబానగర్, ఇవన్నీ ఏరియా ఈరోజు కవర్ చేయడం జరిగింది. ఇలాంటి మార్చ్ పాస్ట్ మన మౌలాలి ఏరియా కావచ్చు, భువనగిరి, తర్వాత ఎక్కడెక్కడ ఈ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ కొన్ని గతంలో కొన్ని చరిత్ర ఉంది, ఎక్కడ అది రౌడీ ఎలిమెంట్స్ సంచరిస్తున్నారు, ఈ ఓటర్స్కి ఏమైనా భయపెడుతున్నారు, అలాంటి ప్రాంతంలో పక్కా అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ మనం కండక్ట్ చేస్తాం. సరే, ఈ ముందస్తు ఎన్నిక దాదాపు మా కమిషనరేట్ పరిధిలో 1300 మన రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్, తర్వాత ఎవరి మీద ముందు నుంచి నిఘా ఉంది వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెపన్ డిపాజిట్ కూడా ఈ రోజు దాకా దాదాపు 650 వెపన్స్ అది డిపాజిట్ చేశాం. తర్వాత ఇలాంటి ఈ ఫ్లాగ్ మార్చ్తో పాటు చిన్న చిన్న మీటింగ్లు, బార్డర్ మీటింగ్స్, ఇవన్నీ మనం చేస్తున్నాం. వాళ్ళు అందరూ లోపల ఉన్నారు, వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. తర్వాత వాళ్ళకి మధ్యలో కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఆ కేసులో వాళ్ళు ట్రయల్కి కోర్టుకి వస్తున్నారు. ఈ మధ్యలో కొన్ని కొత్త ల్యాండ్ గ్రాబర్ మన దృష్టిని వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ బుక్ చేయడం జరిగింది. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।